హాయ్ అండి. ఈ ప్రోడక్ట్ చాలా అంటే చాలా యూజ్ అయిందనమాట నాకు. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి ఫేస్ రోలర్ అనమాట. చాలా వచ్చేదంతా సమ్మర్ కదా! ఫేస్ అంతా చెమటలు పట్టేసి చాలా అన్‌ఈజీగా అనిపిస్తది. అలాగే ఈ ఐస్ క్యూబ్స్‌తో ఇలాగ రఫ్ చేసుకుంటే గనక ఫేస్ చాలా స్మూత్‌గా అలాగే చాలా ఆహ్, ఫ్రెష్‌గా అనిపిస్తదనమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతుంది గదండీ! ఒక బౌల్‌లో ఐస్ క్యూబ్స్ అన్నీ యేసుకొని ఫేస్ అందరూ డిప్ చేసి తీస్తున్నారు కదా! కొరియన్ గ్లాసు సంథింగ్ ఏయేవో చెప్తున్నారు. అవన్నీ కాకుండా ఇది నాకు 2 టైప్స్‌గా యూజ్ అయిందనమాట. ఒకటేంటంటే మా వాడు ఎక్కడైనా ఆడతా, ఆడతా కింద పడినప్పుడు వాపు అలా వస్తది కదా! పిల్లలకి పడతా ఉంటారు కదా! చిన్నపిల్లలు అలాంటి వాళ్ళకి ఐస్ క్యూబ్ పెట్టి ఇలాగా క్లాత్‌లో పెట్టి పెడుతుంటే చాలా రిలీఫ్‌గా ఉంటదనమాట వాళ్ళకి. దానికోసమని, నా కోసమని తీసుకున్నాను. సో, ఇలా ఉంటదనమాట ఇది. ఐస్ క్యూబ్‌లు పెడితే. సో, యూజ్‌ఫుల్ ప్రోడక్ట్ అండి. కావాల్సితే తీసుకోండి. ఇది నేను చెప్పాను కదా! తిరుపతి వెళ్ళినప్పుడు మా సూట్ కేస్ లాక్ ఏసామండి. పాస్వర్డ్ అంతా గుర్తుంది మాకు. మేమెళ్లి పాస్వర్డ్ సెట్ చేసి తీసినా కూడా రాలేదండి మా పెట్టి. ఎందుకంటే మా వాడు మార్చేసాడు లాకు. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పిల్లలున్న ఎంత ట్రై చేసామంటే మేము యూట్యూబ్‌లో చూసి ఒక 2 గంటలు పట్టింది ట్రై చేస్తే రాలేదనమాట. ఆఖరికి నేను ఆ లాక్ వరకు పగలగొట్టి ఓపెన్ చేశామనమాట. అంతకుమించి ఆప్షన్ లేదు మాకు. సో, ఇదైతే మేము తిరుపతిలో దర్శనం అన్నీ అయిపోయిన తర్వాత రిటర్న్ ఎళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. రోడ్స్ చూడండి ఎంత నీట్‌గా ఉన్నాయో, అలాగే ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత బావుందో. ఇక్కడ కృష్ణుడి బొమ్మ నన్ను ప్రతిమ ఉందనమాట. అది భలే చూడాలనిపించి దగ్గరికొచ్చి తీశాననమాట. కెమెరాలో క్యాప్చర్ చేయలేదు గానీ, లోపల ప్రతిమ చాలా బావుందనమాట. ఒక శిలపై చెక్కారు. సో, ఇక్కడంతా ఫ్లవర్‌తో డెకరేట్ చేసిందనమాట. ఇక్కడే కాదండి తిరుపతి మొత్తం గూడా ఇలాగే డెకరేషన్ అంతా చాలా నీట్‌గా ఉందనమాట. చాలా గర్వంగా అనిపించిందనమాట. అబ్బా! గుళ్ళు ఎంత ప్రెజెంట్‌గా ఉంది, ఎంత నీట్‌గా ఉంది అని చెప్పేసేసి. సో, ఎప్పుడెళ్తే రష్‌గా ఉంటది, ఎప్పుడెళ్తే రష్‌గా ఉండదు అనేది ఏమి లేదండి. తిరుపతి ఎప్పుడూ రష్‌గానే ఉంటది. ఇంతమంది జనాలు తిరుగుతున్నా గూడా ఇంత నీట్‌నెస్ మెయింటైన్ చేస్తున్నారంటే చాలా అనిపించిందనమాట నాకు. మేము కొండపైకి దర్శనం అయిపోయింది కదా! ఇంకా రిటర్న్ ఎళ్ళిపోతున్నాం అనమాట. వెహికల్ బుక్ చేసుకున్నాం. దానికోసం ఇక్కడ ఆగి ఉన్నామనమాట కిందకి. రూ. 1000 తీసుకున్నారండి. ఒక కారు బుక్ చేసుకున్నాం మేము. ఆళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట అక్కడ. ఇది పద్మావతి గెస్ట్ హౌస్ బయటకొచ్చేసి అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. సో, తిరుపతి వెళ్ళాము. అయిపోయింది కదా! తిరుపతి వెళ్ళిన తర్వాత ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ మేము అరుణాచలం వెళ్ళామనమాట. పోయినసారి దర్శనం అవ్వలేదని చాలా బాధపడితే వెళ్ళాను కదా! ఈసారి దర్శనం అయింది. ఆ విశేషాలు కూడా మీతో షేర్ చేసుకుంటానండి. ప్రస్తుతానికైతే ఇవే అనమాట. సో, నేను తలనీలాలు ఇచ్చినప్పుడు ఎలా ఉన్నానో చూడలేదు కదా! ఇలా ఉన్నాను. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. బాయ్.